ప్రభుత్వం సంవత్సరమే కదా, ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడవసరం లేదుగా. ఇప్పుడు సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు అవ్వాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు పొయ్యి పెట్టాము, నీళ్ళు పోసాము, అన్నం ఉడకాలి కదా. సంవత్సరానికి 365 రోజులు అయితే తెలిసిపోద్దా? తెలవదు కదా. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. పథకాలు అమలు చేయాలి కదా. ఒక్కొక్కరు అందుతూ ఉండాలి. పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంటే సెట్ చేసుకునేప్పుడే సంవత్సరం పడుతుంది. ఇప్పుడే కాదు, ఎమ్మటిని అవ్వదు కదా. పరిపాలన అనుభవం ఉందన్న మాట వాస్తవే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ అమలు అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కుదురుకోవాలి కదా. ప్రభుత్వం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కాదు కదా, ఒకటే ప్రభుత్వం కాదు కదా. కూటమి ప్రభుత్వం అంటే మూడు కలిపి కూటమి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలని ఇవన్నీ మొత్తం సెట్ చేసుకునేప్పుడు ఇప్పుడు దాకా టైం పడుతుంది కదా. అది పథకాలు అందకపోతే 2029లో ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఇచ్చా బాగుంది, పరిపాలన బాగుంది. 2029 అధికారం వస్తారు. పరిపాలన బాగోలేదనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అది ఏం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా. పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వద్ది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది అప్పుడు ఎలాగుంటుందో అప్పుడు ఆయన 2.2 అంటే అది ఎలాగుంటుందో చూడాలి కదా. అది కూడా చూడాలి. ఆయన ఆలోచన ఎలాగుండే తెలియదు. అమలు చేసిన తర్వాత తెలుస్తుంది. ప్రజలు చూస్తారు. పరిపాలన బాగుందనుకో, మా పరిపాలన బాగుందంటే కుదరదు. జగన్ గారు కూడా అలాగే అనుకున్నారు. 175 వద్దని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నది వేరు, అక్కడ ప్రజల్లో ఉన్న మ్యాగ్నెటిటీ వేరు. అర్థమైందా? అది వేరు. వస్తుందని కాదు, భగవంతుడనే కూడా ఉంటాడు. మనము శాశ్వతం కాదు. ఇక్కడ ఒక 100 సంవత్సరాల లోపు ఎక్కడన్నా చనిపోతాం. భగవంతుడు అనేవాడు శాశ్వతం. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో కూడా భగవంతుడికి మాత్రమే తెలుసు. దించాలన్నా, నిరుపేదను కోటేశ్వరుని చేయాలన్నా, కోటేశ్వరుని బెకారం చేయాలన్నా భగవంతుడు తలుచుకుంటే అవుద్ది. కానీ నేను ఇంత వద్దనుకుంటే అవ్వదు. అదే ఆయనకు ఇప్పుడు తెలిసిందేమో. ప్రజలే ఉందండి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్నారనుకోండి, కార్యకర్తలు కాదు, ప్రజలు అనుకుంటే నిన్ను గెలిపిస్తారు. మళ్ళీ 29లో గెలిపిస్తారు. ప్రజలు అనుకోవాలి. కార్యకర్తలు అప్పుడు ఆ టైంలో పని చేస్తారు. కార్యకర్తలు అప్పుడే పని చేస్తారు. ప్రజలు అలా కాదు, పరిపాలన ఎలాగుందని చూస్తారు. లాండ్ ఆర్డర్ బాగుందా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవి చూసుకుంటారు. కాకపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజు మంత్రులకి ఎప్పుడు పరిపాలన అప్పచెప్పకూడదు. పరిపాలన అప్పచెప్పడం అంటే పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టే. రాజ్యాన్ని పరిపాలించే రాజు సక్రమై, గుణవంతుడై, సుగుణవంతుడై, నీతి నిజాయితీలతో పరిపాలించాలి. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు 7 కొండలు ఉండే ఉదాహరణకి తిరుమలలో శ్రీవారు ఉండరు. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉండే, కానీ స్వామి దగ్గరికే ఎందుకు వెళ్తున్నారు? స్వామి దగ్గరికే 7 కొండలు దాటుకుని నిరుపేదలు, సామాన్యమైన భక్తులు అన్నమాట. ఆ గదుల్లో ఉదాహరణకి నేనే ఒక నిరుపేదనే. 2 రోజులు పట్టింది. వీఐపీ దర్శనాలు హ్యాపీగా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వాళ్ళు కూడా ఆ స్వామి దగ్గరికి ఎందుకు వస్తారు? స్వామి నా కోరిక తీరుకోవాలి స్వామి అని వస్తారు. కాదు, నిరుపేదలు ఒక్కొక్క నిరుపేదకు ఒక్కొక్క కష్టం ఉంటుంది. అవన్నీ తీరుతున్నాయి, అందుకే ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు. చెత్త పన్ను గురించి చెత్తది పెట్టారు. అదే కొంచెం బాధ అనిపించింది అందరికీ. ఎందుకంటే నాకు పుట్టిపుద్దరికి ఇప్పుడు 60+ కానీ తక్కువ కాదు. అలాంటిది నేను ఎప్పుడూ తెలియదండి నాకు. ఈ బాబు గారు వచ్చిన తర్వాతే, జగన్మోహన్ బాబు గారు వచ్చిన తర్వాతనే అలా పెట్టారు. అది కరెక్ట్ కాదని నాకు, కానీ ఏం చేస్తాం, పెట్టారు రూలు. కట్టాల్సిందే అని వాలంటీర్లు వచ్చి అడిగేవారు, కట్టేవాళ్ళం అండి. కట్టేసాం, అదంతా ఏం లేదు. కాకపోతే అది కరెక్ట్ కాదు అనే, అంతే. ఆ చెత్త పనులు అవి కరెక్ట్ కాదు. అది గతంలో ఎలా ఉంటుంది? గతంలో బాగుండేదండి, బాగుంది. ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఇంకా చూసుకుంటారండి. మనకి పోలవరం, అమరావతి ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చేసినాయి అనుకోండి, ఇంకా మనకు డోకా లేదండి. అలాగే ఆయన అంటున్నారు కదా, మరో సింగపూర్ చేస్తానని అంటున్నారు కదా బాబు గారు. అవకాశం ఇద్దామండి, అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ బాబు గారు ఏదో చేస్తారని చేసి ఆయనకి ఇచ్చే అవకాశం. ఆయన
చేశారు. ఈ పథకాలు అన్నీ బాగా ఇచ్చారండి ఆయన గారు కూడా, ఇవ్వలేదని ఏం కాదు. కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, అవన్నీ కొన్ని ఇప్పుడు సామాన్య మానవులండి మేము వచ్చేదాంట్లో ఏదో కొద్దిగా అలా పెట్టుకుంటే పెట్టేవాళ్ళం. దానికి కొంచెం ఇబ్బంది తప్ప వేరే ఏం లేదు. 3 ఏళ్ళ దాకా పూర్తిచేస్తా అన్నారా? చేస్తారండి, బాబుగా చెప్పారంటే చేస్తారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. కానీ మొన్న ఈ మునిగిపోవడం, అదే మొన్న వాటర్ వచ్చి మునిగిపోవడం అది రాంగ్ అయిపోయిందండి. మరి చేస్తారు, కానీ అప్పుడు కూడానండి చాలామందికి చాలా రకాలుగా అప్పుడు చేశారండి. కూరగాయల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అన్నీ అందరికీ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారండి ఆ టైంలో. లేదండి, అవన్నీ బొట్టి మాట్లాడండి, తప్పు అనకూడదండి. ఆ వయసుకి ఆయన చేశారంటే చాలా ఎక్కువ. ఆ వయసుకి ఇప్పుడు చిన్న వయసు కూడా చేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకోండి, 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వయసుకి ఈయన వయసుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన బాబుగారు పాప ఆ వయసులో కూడా అలా కూర్చొని అందరికీ జనాలకి వచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. అది మెచ్చుకోవాలి, వయసుని బట్టి కూడా ఉంటుందండి. అది తను స్వయంగా వాటర్లోకి వచ్చి దిగి వచ్చారండి, ఇంటింటికి వచ్చారు, అప్పుడు పడవల్లో వచ్చారు, అంతా వచ్చి చేశారు. ఆ పడవలు వెళ్ళలేని అవకాశంలో కూడా దిగి మన బాబు గారు తిరిగారు.